ఇండియా, పాకిస్తాన్, రష్యా, యుక్రెయిన్, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఏదైనా, యుద్ధం ఎక్కడ జరుగుతున్నా ఆ యుద్ధంతో ఎటువంటి సంబంధం లేకున్నా సరే మధ్యలో వేలు పెట్టి కలుగు చేసుకుని రాజీ చేయటం అమెరికా నైజం. గ్లోబల్ మీడియేటర్గా అమెరికా తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుంది. వారు ఏదైనా సరే అమెరికా ఎంటర్ అయితే వారిలో ఉన్న వాళ్ళు వెనక్కి తగ్గాల్సిందే అనేంతలా అమెరికా తన మీడియేషన్ పవర్స్ని యూజ్ చేస్తుంది. అయితే ఇదంతా కాయిన్కి వన్ సైడ్ మాత్రమే. యూఎస్ చేసే ఈ మీడియేషన్స్లో ఒక క్లారిటీ ఉండదు, ఒక పర్టికులర్ గోల్ ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా అసలు అమెరికాని నమ్మకూడదు. అమెరికాని నమ్మకూడదు అనేది కొంచెం బోల్డ్ స్టేట్మెంట్ లాగా అనిపించవచ్చు, కొంచెం కాదు, ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్. వరల్డ్ పీస్ కోసం రక్తం చిందించే అమెరికాని ఇలా ఎందుకు అంటున్నారనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే రీసెంట్గా అమెరికా చేస్తున్న పనులు ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న అన్స్టేబుల్ డెసిషన్స్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా ఇండియాకి ఫ్రెండ్గా ఉంటాడు అనుకున్న ట్రంప్ ఇండియాని వెన్నుపోటు పొడిచే దారిలో ఎలా వెళ్తున్నాడు ఈరోజు వీడియోలో మనం చూద్దాం. పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్యలో కొన్ని రోజులు యుద్ధ వాతావరణం నడిచింది. పాకిస్తాన్ తీసిన దొంగ దెబ్బకి ఆపరేషన్ సింధూర్తో ఇండియా ధీటుగా సమాధానం చెప్పింది. ఇండియా కానీ ఆపరేషన్ సింధూర్ని ఇంకొన్ని రోజులు కొనసాగించి ఉంటే పాకిస్తాన్ పని కథం. కానీ సడన్గా సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశారు. ఇండియా, పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి కారణం తానే అంటూ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన వెంటనే ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా, పాకిస్తాన్ మధ్యలో సిచ్యువేషన్ స్టేబిలైజ్ అవ్వడంలో అమెరికా సీన్ వెనక ఉండి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది, అది ఇది అంటూ తెగ డబ్బా కొట్టుకున్నాడు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి కాశ్మీర్ ఇష్యూని సాల్వ్ చేస్తాను, ఒక డీల్ సెట్ చేసి ఇండియా, పాకిస్తాన్ బార్డర్స్లో ట్రేడ్ పెంచుతానని కూడా ట్రంప్ సజెషన్స్ చేశాడు. ఆ టైంలో ఇండియా గవర్నమెంట్ ట్రంప్ చేసిన క్లెయిమ్స్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇండియన్ అఫీషియల్స్ ట్రంప్ చేసిన క్లెయిమ్స్ని కొట్టిపడేశారు. కానీ మోదీ గారు మాత్రం ట్రంప్ క్లెయిమ్స్ మీద ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అయితే రీసెంట్గా G7 సమ్మిట్ కోసం ప్రధానమంత్రి మోదీ గారు కెనడా వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సమ్మిట్కి అటెండ్ అవ్వాల్సి ఉంది, కానీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో టెన్షన్స్ వల్ల ట్రంప్ తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. అయితే పిఎం మోదీ గారితో మాట్లాడాలని ట్రంప్ కోరటంతో ఇద్దరు టాప్ లీడర్స్ ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు. అది కూడా 35 మినిట్స్ పాటు. ఈ 35 మినిట్స్లో మోదీ గారు ట్రంప్కి చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చారు అని మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పారనమాట. సో ఈ 35 మినిట్స్ ఫోన్ కాల్లో మోదీ గారు మాట్లాడిన హైలైట్ పాయింట్స్ ఏంటో చెప్తాను చూడండి. ముందుగా ఇదంతా నేనే చేశాను, సింగిల్ హ్యాండ్తో యుద్ధం ఆపాను అని దండోరా కొట్టుకుంటున్న ట్రంప్ డప్పుకి కళ్ళెం వేశారు మోదీ గారు. కాశ్మీర్, పాకిస్తాన్ ఇష్యూ అనేది స్ట్రిక్ట్గా బైలాటరల్ ఇష్యూ. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లో అయినా సరే దీంట్లో యూఎస్ కాదు కదా, ఏ థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తి లేదని ట్రంప్కి అర్థమయ్యేలాగా చెప్పారు. తమ కాశ్మీర్ ఇష్యూలో ఏ థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వకూడదు అనేది నాన్ నెగోషియల్ ఫారిన్ పాలసీ అని అల్టిమేటం ఇచ్చేశారు మోదీ గారు. సో ఈ స్టేట్మెంట్స్తో ట్రంప్ ఇన్ని రోజుల నుంచి చేస్తున్న క్లెయిమ్స్ని డైరెక్ట్గా ఖండించారు మోదీ గారు. అంతేకాదు కాశ్మీర్ ఇష్యూలో అథారిటీ మాదే, ఎవరి మీడియేషన్ని యాక్సెప్ట్ చేసేది లేదని ట్రంప్తో పాటు ప్రపంచానికి అర్థమయ్యేలాగా చెప్పారనమాట. ఇండియా, పాకిస్తాన్కి మధ్యలో జరిగిన సీజ్ ఫైర్ టాక్స్ గురించి కూడా ట్రంప్కి స్పెషల్ క్లారిటీ ఇచ్చారు మోదీ గారు. ఆపరేషన్ సింధూర్ టైంలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో అది డైరెక్ట్ మిలిటరీ టు మిలిటరీ కమ్యూనికేషన్ ద్వారా, అది కూడా గ్రౌండ్ కమాండర్స్ మధ్యలో ఫోన్ కాన్వర్జేషన్ ద్వారా జరిగింది. అండ్ ఈ కమ్యూనికేషన్లో యుఎస్ కానీ, యుఎన్ లేదా ఇతర ఏ దేశాలు కానీ ఇన్వాల్వ్ అవ్వలేదని ట్రంప్కి క్లారిటీ ఇచ్చారు మోదీ. ట్రంప్ క్లెయిమ్స్తో ప్రపంచం మొత్తం కాన్ఫ్లిక్ట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇండియాకి ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరం అనే నెరేటివ్ని నమ్మటం మొదలుపెట్టింది. సో ఆ నెరేటివ్ని క్లియర్ చేయాలి అని ట్రంప్తో మాట్లాడినప్పుడు మోదీ గారు ఈ పాయింట్ని రైస్ చేశారు. ట్రంప్తో కాల్లో నెక్స్ట్ మోదీ గారు రైస్ చేసిన పాయింట్ ట్రేడ్ గురించి. ఆపరేషన్ సింధూర్ హిట్ అయ్యి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకుంటున్న టైంలో ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకోవడంతో ఇండియన్స్ అందరం డిసప్పాయింట్ అయ్యాం. సీజ్ ఫైర్కి ఒప్పుకోకపోతే యుఎస్, ఇండియా మధ్యలో ట్రేడ్ ఒప్పందాలు చెడిపోతాయి, అందుకే ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది అనే నెరేటివ్ బాగా స్ప్రెడ్ అయింది. అయితే ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకోవడానికి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి ఎటువంటి లింక్ లేదని మోదీ గారు ట్రంప్కి చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్కి, ట్రాన్సాక్షనల్ డిప్లొమసీకి ఎప్పుడూ లింక్ ఉండదని మోదీ గారు చెప్పారనమాట. సింపుల్గా చెప్పాలంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి తీసుకునే డెసిషన్స్ని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయవు అనేది మోదీ గారి మెసేజ్ అనమాట. ఈ ఫోన్ కాల్లో టెర్రరిజం గురించి కూడా మోదీ గారు ట్రంప్తో మాట్లాడారు. 2019 పుల్వామా, 2025 పహల్గామ్ తర్వాత ఇండియా ఉగ్రవాద
ఉగ్రవాదాన్ని ప్రాక్సీ వార్ లాగా కాకుండా రియల్ వార్ లాగా చూస్తుందని, ఇంకా ఇప్పటి నుంచి ఉగ్రవాదంని ఫుల్ ఫోర్స్తో ఎదుర్కొంటామని మోదీ గారు చెప్పారు. ఈ మ్యాటర్ తర్వాత ట్రంప్ రెస్పాండ్ అయి పహల్గామ్ అటాక్ విషయంలో కండోలెన్స్ తెలిపి ఉగ్రవాదం అనేది ఒక షేర్డ్ థ్రెట్ అని, ఆ షేర్డ్ థ్రెట్ని ఎదిరించడంలో యుఎస్ కౌంటర్ ఎఫర్ట్ సపోర్ట్ ఇండియాకి అందిస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. సో ఈ టాపిక్స్ అన్ని మాట్లాడిన తర్వాత త్వరలో రాబోతున్న క్వాడ్ సమిట్కి రావాల్సిందిగా మోదీ గారు ప్రెసిడెంట్ ట్రంప్ని ఇన్వైట్ చేశారు. ట్రంప్ ఈ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేశాడు. రిటర్న్గా ట్రంప్ కూడా మోదీ గారిని ఇన్వైట్ చేశారు. G7 సమ్మిట్ నుంచి తిరిగి వెళ్ళే టైంలో వాషింగ్టన్కి రావాలని ట్రంప్ మోదీ గారిని కోరాడనమాట. అయితే బిజీ స్కెడ్యూల్ ప్లస్ కొన్ని ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉండటంతో మోదీ గారు ట్రంప్ ఇన్విటేషన్ని తిరస్కరించారు. సో ఇవి మోదీ ట్రంప్ 35 మినిట్స్ కాల్లో మెయిన్ పాయింట్స్ అనమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మోదీ గారు ఇవన్నీ ట్రంప్తో కాల్లో మాట్లాడి మళ్ళీ వాటిని మనకి ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని. కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ముందు ట్రంప్కి. ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఏదో ఇండియా తాను ఏది చెప్తే అది చేస్తుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చే ట్రంప్కి మొహం మీదే చెప్తే కానీ అర్థం అవ్వదు. కాబట్టి ముందు ట్రంప్కి చెప్పి ట్రంప్ నెరేటివ్ తప్పని ప్రపంచానికి తెలియజేశారు మోదీ గారు. అయితే మోదీ గారు ఇంత క్లియర్గా మాట్లాడి అసలు నీకు సీజ్ ఫైర్ అగ్రిమెంట్తో కానీ పాకిస్తాన్తో యుద్ధం ఆపటానికి కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినా కూడా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాడు. యుద్ధం ఆపింది నేను కానీ లేకపోయి ఉంటే సౌత్ ఏషియాలో 2 న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీస్ కొట్టుకుని సచ్చేవి, ఈ యుద్ధాన్ని ఆపటంలో నా రోల్ని మీడియా సరిగ్గా రిపోర్ట్ చేయట్లేదంటూ పిచ్చివాగుడు వాగాడనమాట. సరే పిచ్చివాగుడు వాగటం ట్రంప్కి కొత్త ఏం కాదు, కానీ దానికే అమెరికాని ట్రంప్ని నమ్మకూడదు అనే కంక్లూజన్కి వచ్చేయటం కరెక్ట్. ఆల్రెడీ చెప్పాగా పిచ్చివాగుడు ట్రంప్కి కొత్త కాదు, కానీ అమెరికాని నమ్మకూడదు అని నేను అనింది ట్రంప్ రీసెంట్గా చేసిన కొన్ని కొత్త కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని. రీసెంట్గా అంటే జూన్ 18న ట్రంప్ వైట్ హౌస్కి అసీం మునీర్ని లంచ్కి ఇన్వైట్ చేశాడు. ఎస్, ఇతను మీరు అనుకుంటున్న ఆసిఫ్ మునీరే. 2 నెలల క్రితం ఇండియాని రెచ్చగొట్టేలా స్పీచ్ ఇచ్చిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అదే ఆసిఫ్ మునీర్తో ట్రంప్ వైట్ హౌస్లో లంచ్ చేశాడు. ఉగ్రవాదాన్ని అసలు ఎంకరేజ్ చేయం, ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో ఇండియాకి సపోర్ట్గా ఉంటాం అని మాటలు చెప్పి ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశానికి ఆర్మీ చీఫ్గా ఉన్న పర్సన్తో వైట్ హౌస్లో లంచ్ చేస్తున్నాడు. సరే ఎవరితో లంచ్ చేస్తాడో అది ట్రంప్ ఇష్టం, కానీ ఈ లంచ్ తర్వాత ట్రంప్ చేసిన కామెంట్స్ వింటే ట్రంప్ స్టాండ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ముందుగా ఆసిఫ్ మునీర్ని మీట్ అవ్వటం ట్రంప్కి పెద్ద ఆనర్ అంట. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి వెళ్లకుండా ఆపినందుకు ఆసిఫ్ మునీర్కి ట్రంప్ థ్యాంక్స్ చెప్పాడు. ఆసిఫ్ మునీర్ చాలా స్మార్ట్ మ్యాన్, ఇంకో స్మార్ట్ మ్యాన్తో కలిసి ఒప్పందం చేసుకుని సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాడంట. ఆ ఇంకో స్మార్ట్ మ్యాన్ అంటే మోదీ గారు అనమాట. సో ఇండియాకి పాకిస్తాన్కి పడదని ట్రంప్కి తెలుసు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అండ్ ఆ పెంచి పోషించే బాధ్యత పాకిస్తాన్ మిలిటరీది అని కూడా తెలుసు. అయినా కూడా ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ని వైట్ హౌస్కి లంచ్కి ఇన్వైట్ చేశాడు. హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం ఒక యుఎస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ని వైట్ హౌస్కి ఇన్వైట్ చేయటం. అండ్ దీనికి ముందు ఆసిఫ్ మునీర్ ట్రంప్కి మంచి సోపు రాసే స్టేట్మెంట్స్ చేశారనమాట. ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధాన్ని ఆపినందుకు ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఆసిఫ్ మునీర్ అన్నాడు. అది నోబెల్ ప్రైజ్ అనుకుంటున్నాడు, రాజుగారి కోడి పలావ్ అనుకుంటున్నాడు, అర్థం కాలేదు. అఫ్కోర్స్ జస్ట్ నోబెల్ ప్రైజ్ కొట్టేద్దాం అని మాత్రమే ట్రంప్ మునీర్ని లంచ్కి ఇన్వైట్ చేయలేదు. ఈ లంచ్ మీట్కి వెనక ఇంకో పెద్ద కారణం ఉంది. అదే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఒంటి చేత్తో యుద్ధాలు ఆపుతారని కేఏ పాల్ గారి లాగా ప్రమాణాలు చేసి ట్రంప్ కుర్చీ ఎక్కాడు. ఇప్పుడు ఆ ప్రమాణాలని నిలబెట్టుకోవటం కోసం దేనికైనా సిద్ధమయ్యాడు. ప్రజెంట్ జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో యుఎస్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంది. అలా అని యుద్ధానికి దిగటం యుఎస్ ఎజెండా కాదు. యుద్ధం ఆపటం కోసం ట్రంప్ బాగా ట్రై చేస్తున్నాడు. ఆఖరికి ఇరాన్కి వార్నింగ్లు కూడా ఇచ్చాడు. అయితే ఇరాన్ ట్రంప్ వార్నింగ్స్ని తీసి దెబ్బలో కొట్టేస్తుంది అనుకోండి. సో అందుకే ట్రంప్ పాకిస్తాన్ వైపు నుంచి యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. పాకిస్తాన్కి ఇరాన్కి మంచి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్షిప్ని వాడుకొని ఇరాన్ ఇజ్రాయెల్ వార్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు ట్రంప్. అయితే పాకిస్తాన్ని ట్రంప్ 2 విధాలుగా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకటి వచ్చేసి పాకిస్తాన్కి ఇరాన్కి ఉన్న రిలేషన్షిప్ని యూజ్ చేసుకొని ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి ఎండ్ కార్డు వేయొచ్చు, లేదా పాకిస్తాన్లో నుండి ఇరాన్ మీద అటాక్ చేయొచ్చు. ఎస్,
మీరు విన్నది కరెక్టే. ట్రంప్ పిచ్చోడు కాబట్టి ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఈ మాట నేను కాదు, ట్రంపే అంటున్నాడు. నేను ఇరాన్ విషయంలో ఏం చేస్తానో ఎవరికీ తెలియదు అని పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలాగా ట్రంప్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. సో ఏదైనా జరగచ్చు. ఒకవేళ అటాక్ చేయాలి అనుకుంటే పాకిస్తాన్ ఇరాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఈ బార్డర్ని ట్రంప్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్కి కాస్త చిల్లర పడేస్తే ట్రంప్ చెప్పినట్లు ఆడుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో అందుకే నేను ట్రంప్ని నమ్మకూడదు అని స్టార్టింగ్లో చెప్పాను. మోదీ గారు కూడా అదే ఫాలో అవుతున్నారు. అందుకే ట్రంప్ ఇన్విటేషన్ని రిజెక్ట్ చేసి క్రొయేషియా వెళ్తున్నారు. నాకు తెలిసి క్రొయేషియా గురించి ఎప్పుడో 2018 ఫీఫా ఫైనల్ అప్పుడు వినుంటారు, మళ్ళీ ఇప్పుడే వినటం దీని గురించి. మరి యూరోప్లో అంత చిన్న దేశమైన క్రొయేషియాకి మోదీ గారు ఎందుకు వెళ్తున్నారు? అది కూడా ట్రంప్ ఇన్విటేషన్ని కాదు అని. ఇది జస్ట్ క్యాజువల్ మీట్ కాదు, ఇది ఒక స్ట్రాంగ్ డిప్లొమాటిక్ అండ్ జియో పొలిటికల్ సిగ్నల్. ఇండియా సెంట్రల్ ఇంకా ఈస్టర్న్ యూరోప్లో తన ఇన్ఫ్లుయెన్స్ని ఎక్స్టెండ్ చేయాలి అని చూస్తుంది. క్రొయేషియా లాంటి చిన్న దేశాలు యూరోప్ యూనియన్లో భాగంగా ఉన్న కొత్త పార్ట్నర్షిప్స్ కోసం రెడీగా వెయిట్ చేస్తున్నాయి. ప్లస్ క్రొయేషియా నాటో ఇంకా యూరోపియన్ యూనియన్తో పాటు 3Cs ఇనిషియేటివ్లో భాగంగా ఉంది. సో క్రొయేషియా లాంటి కంట్రీతో లింక్ పెట్టుకుంటే జియో పొలిటికల్గా, జియో ఎకనామిక్గా ఇండియాకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరిని నమ్మలేము. ఖచ్చితంగా కొత్త ఫ్రెండ్స్ అవసరమని అమెరికా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రూవ్ చేశాడు. అసలు మోదీ గారు డైరెక్ట్గా కాల్ చేసి అంత క్లారిటీగా చెప్పినా కూడా ట్రంప్ మళ్ళీ అదే పాత పాట పాడాడు. పైగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించే ఆసిఫ్ మునీర్ని వైట్ హౌస్కి పిలిచి ప్రపంచం అంతా తెలిసేలాగా పొగిడాడు. అంటే ఇన్ని రోజులు ఇండియా పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద పనుల్ని ఇంటర్నేషనల్ స్టేజ్లో నిరూపించాలి అని చేసిన ప్రయత్నం అంతా వృధా అయినట్టే కదా. వృధా అయ్యేలా చేశాడు ట్రంప్. యుద్ధం ఆపండి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదని ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్న ఇదే ట్రంప్ ఒకప్పుడు మిడిల్ ఈస్ట్లోకి అడుగు పెట్టడం అమెరికా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నాడు. మరి ఇంత పెద్ద మిస్టేక్ అని తానే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు? దానికోసం ఎందుకు పాకిస్తాన్కి బిస్కెట్ లేస్తున్నాడు? అమెరికా ఫస్ట్ అంటూ ఎలక్షన్స్ కి ముందు జనాల్ని నమ్మించాడు. అమెరికా ఫస్ట్, అమెరికా ఫస్ట్. గెలిచిన తర్వాత హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయమని అడిగితే ఎఫర్ట్ చేయలేను అని అన్నాడు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎలా ఇస్తున్నాడు? ఇరాన్ని అపోజ్ చేయడానికి కారణం ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయాలి అనుకుంటుంది, అందుకే ఇరాన్ని అడ్డుకుంటున్నాను అన్నాడు. మరైతే న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా ఉన్న రష్యా, చైనా, నార్త్ కొరియా అంతెందుకు పాకిస్తాన్ అటాక్ చేయొచ్చుగా? ఆవు అంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి జాగ్రత్త అని పాకిస్తాన్ని అటాక్ చేయకుండా ఇరాన్ని ఎందుకు అటాక్ చేస్తున్నాడు? ఎందుకంటే ట్రంప్ ఈజ్ ఏ షో మ్యాన్. ఎన్ని కాదనుకున్నా ఇజ్రాయెల్ అనేది స్ట్రాంగ్ కంట్రీ, ప్లస్ ఇజ్రాయెల్ కరెక్ట్ అని చాలా దేశాలు ప్లస్ అమెరికా ప్రజలు కూడా అనుకుంటున్నారు. సో ఇక్కడ ట్రంప్ హీరో అవడానికి ఇరాన్ ఒక మంచి విలన్. సో అందుకే ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ట్రంప్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ దానికోసం పాకిస్తాన్తో చెత్త రాజకీయాలు చేస్తూ పాకిస్తాన్ని ఇండియాని కలిపేశాను అని బిల్డప్లు ఇస్తూ చివరికి స్టెబిలిటీ లేదని ట్రంప్ ప్రూవ్ చేసుకున్నాడు. ఐ థింక్ అమెరికా మనకి మంచి ఫ్రెండ్ అని చెప్పుకునే రోజులు పోయాయి, అమెరికా మనకి తెలుసు అని చెప్పుకునే రోజులు వచ్చాయి. సో దీని మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్తో లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.